నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం యలమంచిలి విశాఖపట్నం జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఇప్పటివరకు 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఈ 15 సార్లు ఎన్నికల్లో తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్ 3 సార్లు, కృషికార్ లోక్ పార్టీ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి. కులాల వారీగా చూస్తే తెలగ, కాపు 9 సార్లు, క్షత్రియ 6 సార్లు గెలిచారు. సో కాంపిటీషన్ కాపులకి క్షత్రియులకి మధ్య ఉన్నది. ఇందులోకి వచ్చే మండలాలు రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి. నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ వచ్చేప్పటికి 243. టోటల్ ఓటర్స్ 2,06,000 మంది ఉన్నారు 2022 జనవరి 5 నాటికి. అందులో మేల్ 101,000 అయితే ఫీమేల్ 104,000. ఒకసారి ఈ పాపులేషన్ వైజ్ ఏ సామాజిక వర్గం ఎలా ఉందో చూస్తే కాపు, తెలగ, బలిజ 30.63%, గౌరలు 23.13%, కొప్పుల వెలమలు 13.28%, యాదవులు 6.12%, మత్స్యకారులు 4.87% ఉన్నారు. అండ్ చూద్దాం, అంటే ఇక్కడ మనం శ్రీకాకుళం మాట్లాడుకున్నాం, విజయనగరం మాట్లాడుకున్నాం, విశాఖపట్నం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ 3 జిల్లాల్లో కూడా కృషికార్ లోక్ పార్టీ అలాగే ప్రజా పార్టీ ఎలాంటి ప్రజెన్స్ కనబరిచాయి అంటే చాన్నాళ్ళు కాంగ్రెస్కి చోటు లేకుండా ఎట్లా చేసాయి. ఆ మాటకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా వాటి ప్రభ ఎలా వెలిగిందనేది మనం ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్ని సరళిని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. చైతన్యం, సామాజికంగా ఉద్యమ ధోరణి, అలాగే ఏ కొత్త అంశాన్నైనా ఇట్టే ఒడిసి పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి వెనతో పెట్టిన విద్య. అభివృద్ధి పరంగా వెనకబడి ఉండొచ్చు కానీ అండ్ ఆలోచన పరంగా, మేధోపరంగా, ఉద్యమాల పరంగా ముందుండి నడిచిన జిల్లాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు. ఆ క్రెడిట్, ఆ కితాబు ఆ జిల్లాలకి, ఆ జిల్లాల నుంచి ఇటువంటి చైతన్యవంతులైన నాయకుల్ని, పార్టీలతో నిమిత్తం లేకుండా చైతన్యవంతులైన నాయకుల్ని ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను ఎన్నుకున్న ఆ ప్రజలకి, ఓటర్లకి మనం శుభాకాంక్షలు చెప్పాల్సిందే. సరే, యలమంచిలిలో 1952లో పప్పల బాపునాయుడు గారు కృషికార్ లోక్ పార్టీ తెలగ సామాజిక వర్గం ఆయన గెలిచారు. అలాగే 1955లో చింతలపాటి వి సూర్యనారాయణ రాజు గారు ఇండిపెండెంట్ క్షత్రియ సామాజిక వర్గం. 62లో వీసం సన్యాసరాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తెలగ. చూసారా, 47లో స్వతంత్రం వస్తే 62 దాకా ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు లేరు. అండ్ 67లో నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు. 67లో నాగిరెడ్డి సత్యనారాయణ ఇండిపెండెంట్ గెలిచారు, ఇక్కడ కాపు. 72లో కాకర్లపూడి కేవీ సత్యనారాయణ రాజు గారు ఇండిపెండెంట్ క్షత్రియ గెలిచారు. మళ్ళీ 79లో వీసం సన్యాసరాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 83లో కాకర్లపూడి కేవీ సత్యనారాయణ రాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ 2 సార్లు గెలిచారు ఈయన. ఇక 1985, 89, 94, 99 పప్పల చలపతిరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి శాసనసభ్యులయ్యారు, వారు తెలగ సామాజిక వర్గం. 2004లో ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ సామాజిక వర్గం. ఆయనే 2009లో కూడా గెలిచారు. 2014లో పంచకల రమేష్ బాబు కాపు సామాజిక వర్గం తెలుగుదేశం నుంచి గెలిచారు. 2019లో మళ్ళీ ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. వెంకట రమణమూర్తి రాజు గారు 3 సార్లు గెలిస్తే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈసారి ఆయనకి సీటు ఉంటుందా? డౌటే. మరి ఎవరిని పికప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే తెలుగుదేశం కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ని నుంచోబెట్టాలని చూస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం జనసేన కూడా ఈ సీట్ మీద పట్టుబడుతుంది. చూడాలి మరి యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఈ సీట్ని దక్కించుకుంటుందా? తెలుగుదేశమా, జనసేన, లేకపోతే వారిద్దరూ కలిపి బలపరిచిన ఉమ్మడి అభ్యర్థ? ఎందుకంటే జనసేన పట్టుదలగా ఉంది ఈ సీట్ ఎట్టాగైనా దక్కించుకోవాలని. ఇది యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.